బయటికి మళ్ళీ మాట్లాడలేరు అనుకున్నారు. కానీ ఎంత తొక్కాలనుకుంటే అంత బయటికి వస్తాం. చేయండి, ఎంత ట్రోల్స్ చేస్తారో చేయండి. నిజంగా ఆ రోజైతే ఇంకొకటి, తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నారు కదా, మా జాగిరే. మరి మా జాగిర్లా మా జాగాల మీరు ఇల్లు కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి మా జాగాలని కబ్జాలు చేసుకుంటా ఈరోజు మీ అయ్య జాగిరా అంటే ఎవడయ్య జాగిర్? మరి మేం కొట్లాడుకున్న తెలంగాణ ఆనాడు నేను రజాకార్ వ్యవస్థను నేను చూడలే, నిజంగా నా కళ్ళతో చూడలే. కానీ ఈనాడు జనసేన రజాకార్లను మాత్రం నేను చూస్తున్నా. ఆనాడు రజాకార్లు వివస్త్రలను చేసి బతుకమ్మను ఆడిచ్చిరని పుస్తకాల్లో చదివిన, నేను బతుకమ్మ సినిమాలో చూసిన. కానీ ఈనాడు జనసేన రజాకార్లు మమ్మల్ని సోషల్ మీడియాలో వివస్త్రలను చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి! మీరు అసలు ఇంత వ్యవస్థ మీరు ఎంత అసలు ఇంత పాడు చేసుకుంటా మీరు ఏ ముఖం పెట్టుకొని నేను తెలంగాణలో తిరుగుతా, తెలంగాణలో పోటీ చేస్తా? ఇంతకుముందు తెలంగాణలో మీరు పోటీ చేయలేదా? ఇప్పుడు కూడా చేయండి. మీరు పోటీ చెయ్యాలి, మేము మిమ్మల్ని ఓడగొట్టాలి. మేము తెలంగాణలో ఇదే అనుకుంటున్నాం, ఇదే కోరుకుంటున్నాం. ఇంకొకటి, అమ్మ అంజనమ్మ మీ కొడుకు హనుమంతుడు అనుకుంటున్నారేమో, వామో మురిసిపోకండి. మీ హనుమంతుడు కాదు, మీ కొడుకు రావణాసురుడు. మొత్తం తెలంగాణని దహనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది ఉద్యమసేన. ఉద్యమసేన ఈ ఉద్యమసేన గాలికి కొట్టుకుపోతాడు. మీ 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 కొడుకు రావణాసురుడి శిరస్సును మేము ఖండించలేమేమో, కానీ ఆ బుద్ధిని మాత్రం మేము ఖండిస్తాం. ఆ 10 తలల బుద్ధిని, 10 తలలున్న ఆలోచనని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం. ఉద్యమకారులతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తాం. ముందు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజధాని సంగతి చూడండి అయ్యా. తెలంగాణకు వచ్చి మీ అయ్య జాగిరా, ఎంత ధైర్యం కాకపోతే మమ్మల్ని రెచ్చగొడతారు. అసలు మీరు ఈ జనసేన సైనికులకు చెప్తున్నా, సంపుతాం, నరుకుతాం, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు కదా. రండి, మా దగ్గర ఉన్న ఆయుధాలు ఒకటే. ఆడోళ్ళ దగ్గర ఆయుధాలు ఏముంటాయి? కత్తులు కటార్లు ఏం పెట్టుకోం. మేమేం ఉగ్రవాదులం కాము. ఉగ్రవాదులం అయితే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు ఎందుకైతాయ్యా? బుల్లెట్లకు ఎదురుగా ఎందుకు పోతారు? ఎందుకు పోతాం బుల్లెట్లకు ఎదురుగా? ఉగ్రవాదులం అయితే మీ ఆంధ్రలో అప్పుడే చంపి అక్కడ బొంద పెట్టేటోళ్ళం కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు ఎట్లయితే మమ్మల్ని ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టి సంపుతాం, నరుకుతామని మాట్లాడుతున్నారో మేము కూడా రెడీగా ఉన్నాం. రండి, మా బ్యాగులలో కారం పొడి పెట్టుకొని వస్తాం. కారం పొడి పెట్టుకొని వస్తాం. కండ్లు ఎర్రగా కావాలి. మా కండ్లు ఎట్లా ఎరుపెక్కుతాయో మా మంటతోటి ఆ కారం పొడి మంట మీ కళ్ళల్లో కనిపించాలి, చూపిస్తాం. తెలంగాణ మహిళల పవర్ ఏందో చూపిస్తాం ఖచ్చితంగా. చాలా మంది ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరు కూడా, మీరు నిరుద్యోగులకు ఇంకొకటి చెప్తున్నా, నోటిఫికేషన్ల కోసం మనం ఎంత కొట్లాడుతున్నామో మనకు తెలుసు. మనకు సాయంగా కూడా పృథ్వన్న కూడా చాలా ప్రెస్ మీట్లు, ప్రోగ్రామ్స్లో కూడా ఉన్నారు. అట్లే ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రని మనం ఒక పాఠాలుగా చదువుతున్నాం. కానీ ఈరోజు ఆ తెలంగాణ అస్తిత్వానికి సమస్య వస్తుంది, ప్రమాదం వాటిల్లుతుందంటే ఇంకా ఎందుకు మీరు ఇంకా ఉద్యమాల బుక్కులు చదువుకుంటూ కూర్చున్నారు? బయటికి రండి కదా. ఫస్ట్ తెలంగాణను కాపాడుకుందాం, ఆ తర్వాతనే మనం ఆ ఉద్యమ పాఠాలు చదివినాం ఆల్రెడీ. మన సంస్కారం గొప్పది. ఆంధ్రోల చరిత్రను కూడా పాఠాలుగా చదువుకొని ఇప్పటికీ పరీక్షలు రాస్తున్నాం మనం. అయినా సరే ఈ వీళ్ళకి విశ్వాసం లేదు. అందరికీ కాదు, ప్రజల్ని మనం అనొద్దు, సామాన్య ప్రజల్ని మనం అనొద్దు. కానీ ఈ నాయకులు ఉగ్రవాదులు మీ అయ్య జాగిరా, మీ అబ్బ జాగిరా అని మనల్ని హేళన చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. జనసేన పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారా తమ్ముడు పవన్ కళ్యాణ్? చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోటీ చేయి నువ్వు. నేను ఒక అక్కగా చెప్తున్నా, తెలంగాణ అక్కగా, నిన్ను ఓడించే బాధ్యత మాత్రం మాదే.